అంటే ఇంకా పంపించేయకుండా వెనక్కల ఎక్కేందుకు వచ్చానంటే ఫుల్ రషెస్ చూసిన తర్వాత ఆఫీస్కి పిలిచి నువ్వు గీతార్ట్స్లో ఇంకో 2 సినిమాలు చేయాలని బుక్ చేసి చెక్ ఇచ్చాను. నాకు యాక్టర్గా మనిషిగా ఆ హ్యూమిలిటీలో కానీ అంతా నచ్చి నేను పిలిచి ఫుల్ రష్ చూసిన తర్వాత నేను ఎగ్జైట్ అయ్యి పిలిచి బ్రదర్ నువ్వు మా బ్యానర్లో ఇంకో 2 సినిమాలు చేయాలి అని ఊరికే మాట చాలా మంది అంటారు. ఒక ఫ్యాట్ చెక్ రాసి ఇచ్చాను. ఆ టైంకి మరుసటి రోజు సాయంత్రం నన్ను కూడా పిలవచ్చు కదా అని వెన్నెల కిషోర్ లోపల ఏమన్నా అనుకుంటున్నాడా అని ఇప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది సినిమా థియేటర్లు ఎండిపోయి ఉన్న ఈ టైంలో సినిమా బాగుంటే వస్తామని నిరూపించి మధ్యాహ్నం మ్యాట్నీకి పెరిగి నైట్ షో వచ్చేటప్పటికి అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ అయిన ఈ ప్రేక్షకులకు మేము వస్తాము అని నిరూపించినందుకు వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారిని రండి ఈ సినిమా బాగుంటుంది అని మీడియా వారు నచ్చ చెప్పినట్టుగా అనిపించింది నాకు. వారికి కూడా నా చాలా థ్యాంక్స్ అండి. పోతే ఎంతమందికని ఇంత చాలా సేపు చాలా మాట్లాడాము, చాలా మందికి చాలా చెప్పారు. విష్ణు ఐ టోల్డ్ హిమ్ హౌ మచ్ ఐ లైక్ హిమ్ అండ్ అవర్ మ్యారేజ్ ఈజ్ గోయింగ్ టు గో ఫర్ అ లాంగ్ వే. సో నథింగ్ టు టెల్ అబౌట్ ఇట్. కానీ ఇప్పటికీ డైలాగ్ మధ్యలో ఉన్న డైలాగులు అర్థం చేసుకోవడం నా వల్ల కాలేదు. అతను అందరికన్నా డైలాగులు ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఇంకేవో ఉంటాయి, సౌండ్స్ ఉంటాయి. ఈ డైలాగ్ మధ్యలో ఇంకొక డైలాగ్ వేస్తూ ఉంటాడు ఆయన. అది మంచు కురిసిపోవడం దగ్గర నుంచి ఇట్లాగా. తర్వాత నాకు వెన్నెల కిషోర్ గారిని చూస్తే ఆయన చాలా నన్ను ఎప్పుడు చూసినా ఆయన అలా కొంచెం విత్డ్రా అయిపోయి ఈ అంటే మన ఏజ్ స్టేచర్ గురించి ఇంట్లో ఎందుకులే పెద్దవాడు ఇలా కొనుక్కొని దూరం వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా ఈ సినిమా కొంచెం దగ్గరయ్యి ఇంచుమించు వ్యక్తిగత జీవితాల్లో సలహాలు తీసుకోవడం దాకా వచ్చింది. మర్చిపోయాను ఇందాక మనాడు గురించి చెప్పడం మర్చిపోయాను. ఆయన ప్రస్తుతం సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన వైఫ్ పిల్లలు అందరూ ఊరు వెళ్ళిపోయారు, అమెరికా పంపించేశాడు. ఆయనే నిజమైన సింగిల్. ఇది నిన్న ఇందాక చెప్దామని అనుకుని మర్చిపోయాను కిషోర్. దెన్ కేతిక అండి, ఇవాళ కేతిక ఐ డింట్ ఎక్స్పెక్ట్ other than there are many dolls, other than you being a doll, you got so much of talent, and the way you present yourself, the composition and the way you choose words to express your feelings are really wonderful, and I can't say anything about it. You are such a beautiful lady. Any beauties, other than beauty there should be another shade inside which I could see it. మ్యూజిక్ డైరెక్టర్ గారు, మీరు అన్ని సినిమాలు ఒప్పుకోరు, మిమ్మల్ని చాలా ప్రెషర్ ఇచ్చి సినిమాకు ఒప్పించాము. మీరు ఐ నో యూ డోంట్ యాక్సెప్ట్ మెనీ ఫిలిమ్స్ అండ్ యూ హవ్ గివెన్ ఎ గ్రేట్ టైమ్ ఫర్ దిస్. ఐ సీన్ యూ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. యూ దేర్ ఫర్ అంటే మేము కొంచెం లాస్ట్లో ఇచ్చాము, మీకు ప్రెషర్ ఇచ్చాము, బట్ ఆల్ దట్ యూ టుక్ అండ్ డెలివర్డ్ ఎ గ్రేట్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకోటి చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా వీళ్ళు 2 రీల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాము రమ్మన్నారు. నేను థియేటర్కి వెళ్ళి కూర్చుని అయిపోయిన తర్వాత డైరెక్టర్కిను విద్యాకి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలి కదా ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్లో, ఇంకేమైనా మార్పులు ఉన్నాయా, ఏమైనా మీకు ఏమైనా కావాలా అని అడిగితే నేను మర్చిపోయాను, సినిమా చూస్తున్నాను నవ్వుకుంటూ. నేను అంటే వీరిద్దరిది నేను ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తూ ఉన్నాను. నన్ను పిలిచిన పని మర్చిపోయాను. అప్పుడు రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇంకోసారి వేయండి, మళ్ళీ చెప్తాను, నేను సినిమా చూస్తున్నాను. అప్పుడే నాకు అర్థమైంది చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది సినిమా అనేది.